వాటర్ పెట్టి మనం సీడ్ వదులుకోవాలండి. కానీ పిల్లల చెరువులో సైజ్ అనేది మేపుకుని మన దగ్గరే తయారు చేసుకుని దాన్ని కొంతవరకు సైజు తెచ్చుకున్న తర్వాత మెయిన్ ట్యాంక్ లో వేయవలసి ఉంటుందండి. సీడ్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. అది దాని తల్లి విషయంలో ఉన్న సైజుని బట్టి పరిస్థితులను బట్టి ఒక 5-6 కేజీలు శిలావతి నుంచి వచ్చే సీడ్ అయితే మనకి మంచి ఆశాజనకంగా ఉంటుంది గ్రోత్ అనేది. అదే చిన్న సైజులో మీరన్న లోటుపాట్లు మైనస్లో ఉన్నాయంటే చిన్న చిన్న చేపలు తీసి వాటి నుంచి సీడ్ తీయడం వల్ల అది జనరిక్గా ఉన్న పరిస్థితిని బట్టి మన గ్రోత్లో కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుందండి. అదే అలా కాకుండా మనం మంచి సైజు ఉండి అక్కడ మనం హ్యాచరీలో ఎవరైతే దాన్ని పర్ఫెక్ట్గా చేస్తారో ఆ హ్యాచరీని మనం వెతుక్కుని ఆ హ్యాచరీ దగ్గర అనేది మనం సీడ్ తెచ్చుకుని అక్కడి నుంచి మన సీడ్ ట్యాంక్లో సీడ్ తయారు చేసుకుని దాన్ని పిల్లల చెరువులోకి మార్చుకుని ఆ పిల్లల చెరువు నుంచి మన సైజు ఏదైతే పెంచుకుంటామో అక్కడ ఆ చెరువుకి షిఫ్ట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది జనరల్గా. ప్రత్యేకించి దీనికి సంబంధించి హ్యాచరీలు ఏమి ఉండవండి, చిన్న చిన్నవి ఉంటాయి. మనకి ఇక్కడ పోడూరు ఎక్కువ మంచి ఫేమస్ అండి. మంచి సీడ్ కావాలంటే పోడూరు అండి. వాళ్ళ దగ్గర నుంచి మనం సీడ్ తెచ్చుకుని మనం అక్కడ స్టాక్ చేసుకుని దాన్ని మళ్ళీ షిఫ్ట్ చేసుకుని సైజు వచ్చిన తర్వాత 100 గ్రాముల నుంచి స్టార్ట్ అయ్యి 200-300 గ్రాముల వరకు మనం సైజు మార్చుకుంటే మనకు 6 నెలల్లో క్రాప్ తీసుకోవడానికి ఆశాజనకంగా ఉంటుంది. మనం 2 కేజీలు మ్యాక్సిమం సైజు చెరువుల్లో పెంచడం జరుగుతుందండి ఎక్కడైనాని. అంతకు మించి అనేది ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆ ట్యాంకులో ఉన్న పొజిషన్ బట్టి ఇంకా అంతకు మించి చేయటం అనేది తక్కువ అండి. తక్కువ మంది రైతులు ఎక్కడైనా చేయగలుగుతారు తప్ప మినిమం సైజ్ కేజీ మ్యాక్సిమం సైజు 2 కేజీల్లో ఈ కల్చర్ అనేది జనరల్గా జరుగుతూ ఉంది.